హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఇవాళ వీడియోలో క్యారెట్ సగ్గుబియ్యం పాయసం చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి పాయసం అనగానే రెగ్యులర్గా చేసుకునే సగ్గుబియ్యం సేమియానే గుర్తుకొస్తుంది కదా. కానీ ఒకసారి అయితే నేను ఇప్పుడు చెప్పబోయే క్యారెట్ పాయసంని ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. చాలా ఈజీగా ఈ పాయసాన్ని చేసేసుకోవచ్చండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ సమ్మర్లో దీన్ని తీసుకోవడం వల్ల ఒంటికి చలువ చేస్తుందండి. ఎవరైనా స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు ఏదైనా అకేషన్లో ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే మన ఛానల్ చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా ఈ క్యారెట్ సగ్గుబియ్యం పాయసంని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను 1/3 కప్ సగ్గుబియ్యం తీసుకున్నానండి ఒక బౌల్లో. ఇప్పుడు వీటిని కొద్దిగా వాటర్ పోసి అరగంట సేపు నానబెట్టండి. ఇలా అరగంట సేపు నానితే సరిపోతుందండి సగ్గుబియ్యం. ఆ తర్వాత 2 క్యారెట్ని తీసుకున్నాను. వీటిని వాష్ చేసుకుని పీల్ తీసి తురుము పెట్టుకోవాలండి. ఇలా క్యారెట్ని తురుము పెట్టుకోవాలి. నాకు 2 క్యారెట్ల తురుముతో 1 కప్పు క్వాంటిటీ అనేది వచ్చిందండి తురుమంతా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత బెల్లం కూడా 1 కప్పు తీసుకుని కొద్దిగా వాటర్ని పోసుకుని స్టవ్ ఆన్ చేసి పాకం అనేది పట్టుకోవాలి. బెల్లం కరిగేంత వరకు పాకం పట్టండి, సరిపోతుంది. దీంతోపాటు 2 స్పూన్ల షుగర్ కూడా వేసుకోండి. ఇష్టం ఉన్న వాళ్ళు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. మీకు కొంచెం తీపి ఎక్కువ కావాలంటే ఇంకొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా బెల్లం కరిగిన తర్వాత వడగట్టండి పాకాన్ని, డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. ఇలా వడగట్టిన తర్వాత ఈ పాకాన్ని పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఆ తర్వాత మరలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అనేది వేసుకోండి. నేను ఈ నెయ్యిని ఇంట్లో తయారు చేసిందే వాడుతున్నానండి. ఇంట్లో నెయ్యిని ఈజీగా ఎలా చేసుకోవాలనేది కూడా నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో ఇంకెవరైనా చూడకపోతే ఛానల్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు నెయ్యి హీట్ అయ్యాక కొద్దిగా జీడిపప్పు, బాదం పప్పును వేసి కలుపుతూ వేయించండి. దీనిలో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చండి. జీడిపప్పు, బాదం పప్పును ఇలా కలర్ వచ్చాక తీసి ప్లేట్లో పెట్టండి. ఆ తర్వాత అదే నెయ్యిలో ఇందాక మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసి కలుపుతూ బాగా వేయించాలి. క్యారెట్ తురుము పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఇలా 4 నిమిషాల పాటు కలుపుతూ వేయించండి క్యారెట్ని. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి క్యారెట్ తురుమును. ఆ తర్వాత ఒక గిన్నెని తీసుకుని స్టవ్ ఆన్ చేసి నానబెట్టిన సగ్గుబియ్యంని వాటర్తో సహా గిన్నెలో పోసుకుని బాయిల్ చేయండి. సగ్గుబియ్యంని పూర్తిగా బాయిల్ చేయకండి. సగ్గుబియ్యాన్ని పైన క్లియర్గా, లోపల వైట్గా ఉండే వరకు బాయిల్ చేస్తే సరిపోతుంది. ఇలా బాయిల్ అయిన తర్వాత 1 లీటర్ పాలను పోసుకోండి. ఒకసారి బాగా కలుపుకోవాలి సగ్గుబియ్యాన్ని, పాలను కూడా. ఆ తర్వాత ఒక పొంగు వచ్చే వరకు పాలను కాచండి. ఇలా పొంగు వచ్చాక వేయించిన క్యారెట్ని కూడా వేసుకోండి. ఇలా క్యారెట్ మొత్తాన్ని వేశాక బాగా కలుపుకోండి. ఇలా కలిపాక కొద్దిగా కుంకుమ పువ్వును కూడా వేసుకోండి. ఇలా కలుపుతూ క్యారెట్ని కుక్ చేసుకోవాలి. పాయసం చిక్కబడి క్యారెట్ ఉడికేంత వరకు కలుపుతూ ఉడికించండి. నేను వీడియోలో చూపించినంత పలుచగా ఉంటే సరిపోతుందండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి, లేదంటే ఆరేసరికి ఇంకా గట్టిపడిపోతుంది పాయసం అనేది. స్టవ్ని ఆఫ్ చేశాక వేయించిన జీడిపప్పు, బాదం పప్పును కూడా వేసుకుని ఒకసారి బాగా కలపండి. ఆ తర్వాత వడకట్టిన బెల్లం పాకంను కూడా పోసి బాగా కలపండి. పాకం అంతా పాయసంలో కలిసేలాగా కలుపుకోవాలండి బాగా. ఇలా కలిపాక పాయసాన్ని సర్వ్ చేసుకుని దానిపైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకుని తినండి, చాలా రుచిగా ఉంటుంది. అంతేనండి, ఈ క్యారెట్ పాయసం చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు కదా. మీకు నచ్చిందా ఈ రెసిపీ? అయితే తప్పకుండా వీడియోని చూస్తూ ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్లో చెప్పండి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీరు నా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడగలరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.